గైస్, వెల్కమ్ టు డీకోడర్ తెలుగు. నా పేరు పురుషోత్తం రెడ్డి. సో ఈ వీడియోలో జావా ఇంటర్వ్యూలో ఎక్కువగా అడిగే వన్ ఆఫ్ ద కోడింగ్ ప్రాబ్లం గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోతో పాటు నేను ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేశాను. సో ఫిబొనాకీ సిరీస్, స్ట్రింగ్ పాలిండ్రోమ్, సో అండ్ హౌ టు రివర్స్ స్ట్రింగ్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. సో మీరు ఆ ప్రాబ్లమ్స్ కూడా చూసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ప్రాబ్లంలోకి వస్తే, సో ఫైండ్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ అర్రే. అంటే ఈ ప్రాబ్లంలో ఎలా ఉంటుందంటే మనకు ఒక అర్రే ఇస్తారు. అందులో 5 నెంబర్స్ అవ్వచ్చు, 6 నెంబర్స్ అవ్వచ్చు, ఎన్నైనా ఇస్తారు. అందులో మనకు సెకండ్ హైయెస్ట్. సో సెకండ్ హైయెస్ట్ అంటే ఏంటి? మనకి ఈ పర్టికులర్ అర్రేలో చూస్తే ఆ హైయెస్ట్ వచ్చేసి 80 ఉందన్నమాట. సో ఇది హైయెస్ట్ నెంబర్. సెకండ్ హైయెస్ట్ అంటే దీని తర్వాత గ్రేటర్ నెంబర్, హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది. సో 80 తర్వాత మనకు హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 50, దాని తర్వాత 40, 30, 20 ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మనకు హైయెస్ట్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ అర్రే. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎలా ప్రోగ్రామ్ రాయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక అర్రే క్రియేట్ చేసుకుందాం. ఇంటీజర్ అర్రే ఆఫ్ అర్రే ఈక్వల్స్ టు, సో సేమ్ మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూసే క్రియేట్ చేసుకుందాం. 20, 30, 40, 60తో సో ఒక అర్రే క్రియేట్ చేసుకుందాం. సో ఈ అర్రే క్రియేట్ అయిన తర్వాత మనకు వేరియబుల్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట, లోకల్ వేరియబుల్స్. ఒకటి వచ్చేసి హైయెస్ట్ నెంబర్ కనుక్కోవడానికి, ఇంకొకటి సెకండ్ హైయెస్ట్ నెంబర్ కనుక్కోవడానికి. ఎందుకంటే మనం కంపేర్ చేసుకోవాలి ఏది హైయెస్ట్ ఏది సెకండ్ హైయెస్ట్ అనేసి. సో ఫస్ట్ ఇంట్ హైయెస్ట్ ఈక్వల్స్ టు అర్రే ఆఫ్ 0. ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు ఫస్ట్ ఎలిమెంట్నే మనకు హైయెస్ట్ అని ఇచ్చామంటే, సో స్టార్టింగ్లో మనకు ఒక రెఫరెన్స్ ఉండాలి కాబట్టి మనకి ఈ అర్రేలో ఏ వాల్యూ అయినా ఉండని ఫస్ట్ వాల్యూ మనం హైయెస్ట్ అని తీసుకున్నాం అనమాట. సో ఇంట్ సెకండ్ హైయెస్ట్ ఈక్వల్స్ టు అర్రే ఆఫ్ 0. సో ఇది కూడా మన కూరిక ఒక రెఫరెన్స్ కోసం అర్రే ఆఫ్ 0 అనే. సో ఫస్ట్ నెంబర్స్ని హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ అని తీసుకున్నాం. సో తర్వాత మనం ఎలా లాజిక్ రాయాలో చూద్దాం. ఫర్ int I equals to 1, I less than or array of length I ప్లస్ ప్లస్. ఇక్కడ అర్రేని ఇటరేట్ చేసుకుంటున్నాం. అర్రేని ఇటరేట్ చేసేటప్పుడు జనరల్గా 0 నుంచి స్టార్ట్ చేస్తాం, బట్ ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ అర్రే ఆఫ్ 0 వాల్యూస్ని మనం హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మనకు అవసరం లేదు. నెక్స్ట్ కంపేర్ చేసుకోవచ్చు. సో ఎలా కంపేర్ చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు 20 అనేది ఈ హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్లో ఉంది. నెక్స్ట్ 30 నెంబర్ని కంపేర్ చేస్తామన్నమాట, 20 కంటే ఎక్కువ కాదా అనేసి. సో ఇప్పుడు ఇఫ్ అర్రే ఆఫ్ ఐ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ గ్రేటర్ దాన్ హైయెస్ట్ ఉంటే, ఒకవేళ ఈ మనకి నెక్స్ట్ వచ్చే ఆ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది హైయెస్ట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ హైయెస్ట్ వాల్యూ అనేది చేంజ్ చేసుకోవాలి. సో దానికంటే ముందు సెకండ్ హైయెస్ట్ వాల్యూని చేంజ్ చేసుకుందాం. సెకండ్ హైయెస్ట్ వాల్యూ ఈక్వల్స్ టు హైయెస్ట్. హైయెస్ట్ ఈక్వల్స్ టు అర్రే ఆఫ్ ఐ. సో ఇది ఎందుకంటే సెకండ్ హైయెస్ట్, ఇప్పుడు మనం హైయెస్ట్ వాల్యూని చేంజ్ చేస్తున్నాం, అప్పుడు హైయెస్ట్ వాల్యూ ఏమవుతుంది? సెకండ్ హైయెస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం 30 హైయెస్ట్ అంటున్నాం, సో అప్పుడు ఏమవుతుంది? 20 అనేది సెకండ్ హైయెస్ట్ అవుతుంది కాబట్టి సో సెకండ్ హైయెస్ట్లో హైయెస్ట్ వాల్యూ ఉంచుతున్నాం, అండ్ హైయెస్ట్ వాల్యూలో మనకి ఇప్పుడు ఏదైతే వస్తుందో ఆ వాల్యూ ఉంచుతున్నాం అనమాట. సేమ్ ఈ సినారియోలో తీసుకుంటే ఇప్పుడు 2 ఇటరేషన్స్ అయిపోయేసరికి హైయెస్ట్లో 30 ఉంటుంది, సెకండ్ హైయెస్ట్లో 20 ఉంటుంది. నెక్స్ట్ 80 వాల్యూ వచ్చినప్పుడు ఏమవుతుంది? 80 వాల్యూ గ్రేటర్ దాన్ 30 కాబట్టి అప్పుడు హైయెస్ట్ ఏదైతే 30 ఉందో అది సెకండ్ హైయెస్ట్ అవుతుంది. అంటే సెకండ్ హైయెస్ట్లోకి 30 మనం అసైన్ చేస్తున్నాం, అండ్ హైయెస్ట్లోకి 80 కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక సినారియో ఉందన్నమాట. ఒకవేళ మనకు వచ్చే నెంబర్ హైయెస్ట్ కంటే ఎక్కువ లేదు, బట్ సెకండ్ హైయెస్ట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే అర్రే ఆఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ హైయెస్ట్. సో సెకండ్ హైయెస్ట్ ఈక్వల్స్ టు అర్రే ఆఫ్ ఐ.
సో ఈ లాజిక్ ఎందుకు అంటే ఇప్పుడు మనకు 80 అనేది హైయెస్ట్లో ఉంది, సెకండ్ హైయెస్ట్ అనేది 30 ఉంది, నెక్స్ట్ 50 వస్తుంది. 50 అనేది గ్రేటర్ దాన్ 80 అవ్వదు, బట్ 50 అనేది 30 కంటే ఎక్కువ, అంటే ఇది మనకు సెకండ్ హైయెస్ట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇంకొక కండిషన్ చెక్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి 50 గ్రేటర్ దాన్ 80 చెక్ చేసేసి, సో ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి నెక్స్ట్ ఎల్సిఫ్ లేక్ వచ్చేసి అర్రే ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ సెకండ్ హైయెస్ట్, అంటే 50 ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ హైయెస్ట్లో 30 ఉంది కాబట్టి చెక్ చేసి, సో ఇది సాటిస్ఫై అవుతుంది కాబట్టి సెకండ్ హైయెస్ట్ ఈక్వల్స్ టు 50కి అసైన్ అవుతుంది. సో దట్స్ ఇట్ అనమాట. సో ప్రింట్ చేసి చూద్దాం మనకు కరెక్ట్గా వస్తుందో లేదో. సెకండ్ హైయెస్ట్. సో ఒకవేళ మనకు హైయెస్ట్ వాల్యూ కావాలన్నా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం వల్ల మనకు రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు ఒక లాజిక్తో. ఒకటి మనకు హైయెస్ట్ కావాలన్నా ఒక అర్రే నుంచి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా సెకండ్ హైయెస్ట్ కావాలన్నా ఈజీగా ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో హైయెస్ట్ 80, సెకండ్ హైయెస్ట్ 50. సో మన అర్రేలో ఇప్పుడు ఒక ఎక్స్ట్రా వాల్యూ 90 యాడ్ చేసుకొని చూద్దాం. సో సేమ్ వేలో ఇక్కడ కూడా 90 యాడ్ చేసి చూస్తే, సో దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు మనకు హైయెస్ట్ 90 ఉంది, సెకండ్ హైయెస్ట్ వచ్చేసి 80 ఉంది. సో 90, 80 ఇలా అన్నమాట. సో సేమ్ వేలో మనం సెకండ్ లోయెస్ట్, సెకండ్ లోయెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ చిన్న లాజిక్ చేంజ్ చేసుకోవాలి. లోయెస్ట్ అన్నప్పుడు లెస్ దాన్ అనేది ఇవ్వాలన్నమాట. సో అగైన్ నేను సమ్మరీలో ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు ఫైండ్ ఏ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఫ్రమ్ ద అర్రే అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక అర్రే తీసుకుంటాం. ఆ అర్రేలో ఫస్ట్ ఎలిమెంట్ని హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్ అని ఇనిషియల్ వాల్యూస్ తీసుకుంటాం. తర్వాత మనకి యాక్చువల్ లాజిక్ స్టార్ట్ అవుతుంది. ఈ అర్రేని ఇటరేట్ చేసి ఈ అర్రేలో నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో మనకు ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న హైయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు అదే హైయెస్ట్ అవుతుంది. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్లో 30 ఉంది, నెక్స్ట్ 80 వస్తుంది. 80 అనేది ఆబ్వియస్లీ 30 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని హైయెస్ట్ కన్వర్ట్ చేసుకుంటాం. ఆ హైయెస్ట్ అసైన్ చేయడానికంటే ముందు హైయెస్ట్లో ఉన్న వాల్యూని సెకండ్ హైయెస్ట్కి చేస్తాం. ఎందుకంటే హైయెస్ట్ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి, సో ఇప్పుడు హైయెస్ట్లో ఉన్న వాల్యూ సెకండ్ హైయెస్ట్ అవుతుంది. నెక్స్ట్ కూడా అంతే. సో మనకి ఇంకా ఇక్కడ 90 ఉంది కాబట్టి ఆల్రెడీ హైయెస్ట్లో 80 ఉంటుంది. సో ఈ 90 అనేది అప్పుడు హైయెస్ట్ అవుతుంది, 80 అనేది సెకండ్ హైయెస్ట్ అవుతుంది. సో సెకండ్ హైయెస్ట్ హైయెస్ట్ అవుతుంది, హైయెస్ట్ వచ్చేసి కొత్త వాల్యూ అనేది హైయెస్ట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఎల్సిఫ్లోకి వచ్చేసి ఈ కండిషన్, పర్టికులర్ కండిషన్ ఎందుకు చేయాలి అంటే ఒకవేళ మనకు వచ్చే వాల్యూ హైయెస్ట్ కంటే ఎక్కువ లేకపోయి ఉండొచ్చు, బట్ సెకండ్ హైయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ సినారియో కూడా మనం కవర్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ పర్టికులర్ తీసుకుంటే ఇక్కడికి వచ్చే వరకు హైయెస్ట్ వాల్యూ 80 ఉంటుంది, సెకండ్ హైయెస్ట్ వాల్యూ 30 ఉంటుంది. సో అప్పుడు మనకి 50 వచ్చినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు, బట్ స్టిల్ మనకు 50 సెకండ్ హైయెస్ట్ అవ్వాలి కాబట్టి సో ఈ లాజిక్ రాసినప్పుడు 50 గ్రేటర్ దాన్ సెకండ్ హైయెస్ట్ 30 వచ్చి సెకండ్ హైయెస్ట్ వాల్యూ లేక 50 వస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ లాజిక్ రాస్తే మనకు సెకండ్ హైయెస్ట్ ఫ్రమ్ ద అర్రే క్యాల్కులేట్ చేయడం ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.